నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాముడు రాఘవుడు రఘుకుల ఇనకుడు అని హైందవులు రమ్యాతి రమ్యంగా కడు రమణీయంగా కీర్తించుకునే పురాణ పురుషుడు శ్రీరాముడు. సత్యవాక్కు పరిపాలనకు నిలవెత్తు నిదర్శనం ఆ రాముడు. పితృవాక్కు పరిపోషణకు ప్రత్యక్ష రూపం ఈ రఘురాముడు. ఏకపత్ని వ్రతానికి సరైన ఉదాహరణ మన సీతాపతి. అందుకే శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆ ఉత్తమోత్తమాభిరామునికి దేశం నలుమూలలా అనేక దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఆ పరంపరలోనిదే మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్మితమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని ప్రతి హిందువు మనసులోనైనా అనుకుంటాడు. భక్తజన భజనల్లో మారుమ్రోగే కీర్తనలోని ఈ పంక్తుల సాక్షిగా రాముని కథ రామాయణం కడు రమ్యమైందే కాదు, భారతీయతకు నిలువుటద్దం. ఆ రామాయణ కథానాయకుడు శివధనుర్భంగ శోభితుడు, సీతాహృదయ విజేత, రావణ సంహారి, సూర్యవంశజ యునుకుల తిలకుడు, అయోధ్య సింహాసనాధీశుడు అయిన శ్రీరామచంద్రుడు. ఆ దశరథ తనయుడు లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సహితుడై కొలువైన ఆ దివ్యాలయంలోకి అడుగిడదాం పదండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మెదక్ జిల్లాలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలోని సిద్దిపేట పారుపల్లి వీధిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. హైదరాబాదు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆధ్యాత్మిక దివ్య ప్రభలు దేదీప్యమానంగా ప్రకటితమయ్యే ఈ ఆలయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి సహితంగా కొలువుదీరి ఉన్నాడు. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వార ప్రాకారాలపై శ్రీ సీతారామాంజనేయ లక్ష్మణ మూర్తులు మరియు శంఖు చక్రాలు దర్శనమిస్తాయి. ఈ ప్రాకార ద్వారం గుండా భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. సువిశాలమైన ఈ ఆలయ లోగిలి భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రధానాలయ గోపురం ముంగిట ఎత్తైన ధ్వజస్తంభం పంచలోహ తాపడం చేసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో భక్తి ప్రదక్షిణలు గావించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోనికి చేరుకుంటారు. ఇనుప చట్రాలతో నిర్మించబడిన ఈ ఆలయ ముఖమంటపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అనంతరం ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకుల్ని దర్శించుకొని భక్తితో నమస్కారాలు చేస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః.